ప్రపంచంలోనే అతి పొడవైన ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా చూసుకున్నట్టయితే 176 అడుగుల ఎత్తు ఉంది ఈ విగ్రహం. సుమారుగా దీన్ని ఒక 6 సెంట్లు ఈ విగ్రహాన్ని కేవలం విగ్రహాన్ని మాత్రమే నిర్మించడానికి 6 సెంట్ల ల్యాండ్ను కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం కూడా చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విగ్రహం ఎత్తు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ గదకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇదే ఇంత ఎత్తుగా ఉంది. ఇక్కడ ఈ బొటనవేలు ఏదైతే ఉందో ఇది నా నడుము వరకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు ఇది ఎంత పెద్దది అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం కాలుకు ఉన్నటువంటి ఈ గజ్జెలు ఈ కడియం ఏదైతే ఉంది అది నేను చెయ్యి ఎత్తిన తర్వాత ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు కూడా ఉంది. ఓవరాల్గా ఇది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు చూసుకుంటే మనకి వంశధార నది ఒడ్డున ఉంది. వంశధార నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వంశధార నది ఒడ్డున ఉంది. ఇటువైపు ఇంక ఇదంతా చూసుకున్నట్టయితే పచ్చని పొలాలు చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి ఎవరైనా సరే భక్తులు వచ్చారంటే చాలా సమయం ఇక్కడ గడపాలి అని చెప్పేసి ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ పచ్చని పొలాలు, ఇటువైపు చూసుకున్నట్టయితే వంశధార నది, అటువైపు చూసుకుంటే నేషనల్ హైవే శ్రీకాకుళం విశాఖపట్నం ఒరిస్సాలను కలుపుకుంటూ పోయినటువంటి హైవే ఏదైతే ఉందో ఆ హైవేని చూసుకుంటూ అటు నుంచి ప్రయాణికులు ఎవరు వెళ్ళినా కానీ ఈ విగ్రహం అనేది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి ప్లేస్లో నిర్మించినటువంటి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహంగా రికార్డు సాధించింది. ఇంత పొడవైన విగ్రహం అనేది ఇంతవరకు ఎక్కడా లేదని చెప్పేసి చెప్పాలి. బహుశా ఆంజనేయ స్వామి విగ్రహమే కాదు, ఏ విగ్రహం కూడా ప్రపంచంలో ఏ దేవుడి విగ్రహం కూడా ఇంతగా ఉండకపోవచ్చు ఒక రకంగా చెప్పాలి అని అంటే మాత్రం. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలి అని చెప్పేసి మాత్రం ఎవరికి కూడా ఏ కోశాన్ని కూడా అనిపించదు. ఇక్కడ వచ్చి కాసేపు ఉండాలి. ఎంత టెన్షన్తో వచ్చినా, ఎంత ఆందోళనతో వచ్చినా, ఏదన్నా బాధతో ఉండి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో చేస్తాడనే విషయం పక్కన పెడితే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత కాస్త పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ ఈ నిర్మాణంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి ఈ తోక ఏదైతే ఉందో ఆ తోక లోపల నుంచి ఎంట్రీ పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగా నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్తలు కూడా పాటించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నిర్మాణం ఇంత పొడుగ్గా ఎందుకు నిర్మించాలి అని అనుకున్నారు, అసలు దీనికి ఎంత ఖర్చు అయింది, దీనిలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, దీనికి ఎంతకాలం పట్టింది అనేది ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ పెద్దలు కావచ్చు, ఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఇంత పెద్దగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నా పేరు తంగుడు జోగారావు. ఇప్పుడు నేను రామ్ భక్త హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని. ఇక్కడ ఈ విగ్రహం నిర్మించడానికి పూజ్యులు క్రిస్టియన్స్లు గురువుగారైన జాయ్ రమణమూర్తి ఉరఫ్ శ్రీకాంత్ ఆయన సంకల్పంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని కట్టడం జరిగింది. ఆయన సంకల్పించిన తర్వాత 2005లో ఇక్కడ శంకుస్థాపన చేసి 2022 వరకు కన్స్ట్రక్షన్ చేసి 2022 సంవత్సరంలో రథసప్తమి రోజు దీన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడి నుంచి నిత్య విధులు అన్నీ చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి స్వామి అనుగ్రహము ఆయన సంకల్పం పూర్తయిపోయిందను మా గురువుగారైన శ్రీకాంత్ స్వామి జనవరి 18, 2025న ఆయన స్వర్గస్థులయ్యారు. ఆ తదుపరి మేము ఈ రామ్ భక్త హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ని నిర్మించుకొని దాని ద్వారా ఇక్కడ మిగతా కార్యక్రమాన్ని అభివృద్ధిని చేపట్టాం. ఈ విగ్రహం ఇంత భారీ విగ్రహాన్ని సంకల్పము, ఇంత భారీ విగ్రహం సాధించడం ఆయనే సాటి ఆయనే ఆంజనేయుడిలాగా ఈ కార్యక్రమం చేశాడేమో మాకు అనిపించింది. ఆ తదుపరి మేము కూడా ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిరాట్ వీర హనుమాన్గా దీన్ని తీర్చిదిద్దడానికి మా సాయశక్తుల కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేస్తున్నాం. ప్రస్తుతం వాస్తు సిద్ధాంతాలతో వాళ్ళు సంప్రదించి వాళ్ళని అడిగితే చుట్టూ దీనికి కాంపౌండ్ వాళ్ళు కావాలి, ముఖమండపం కావాలి, ధ్వజస్తంభం కావాలి, అవన్నీ చెప్పడం జరిగింది. దాని కారణంగా ముఖమండపం నిర్మించాం. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తున్నాం. తదుపరి ధ్వజస్తంభానికి గాలిగోపురాన్ని కట్టడానికి కొంత స్థలం అవసరమై తూర్పు భాగాన ఒక 20 నుంచి 25 సెంట్లు స్థలం కూడా మేము
కొనడానికి సంకల్పించాం. దానికి కూడా ఆ పక్కన రైతులతో మాట్లాడి అది కూడా తీసుకొని ఈ విగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పిస్తున్నాం. భక్తులు దైవ సన్నిధులు అందరూ దీన్ని అనుసరించుకొని మీ సహకారం అందిస్తే తప్పకుండా ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆంజనేయ స్వామిగా దీన్ని నిలుపుతాం. మరి ఈ మధ్యనే వచ్చిన అందరూ చెప్పినట్టు తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చి ఈ జిల్లాకి ఏదో అయిపోద్దని చెప్తే తుఫాన్ ఆగిపోతే ఇక్కడున్న రైతులందరూ మాకు ఆంజనేయ స్వామి ఈ తుఫాన్ ఆపాడు, ఆంజనేయ స్వామి మాకు రక్షించాడు అని వాళ్ళు వచ్చి ఈరోజు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని తప్పగా కాపాడుతారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్లోనే ఎందుకంటే అటువైపు చూసుకుంటే నేషనల్ హైవే ఉంది, ఇటువైపు చూసుకుంటే వంశధార నది ఉంది, ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా మంచి పచ్చని పొలాలు ఉన్నాయి. ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి అనుకొని నిర్మించారా, లేకపోతే వాస్తు ఇవన్నీ చూసుకొని నిర్మించారు ఈ ప్రాంతంలో? మా గురువుగారైన జాయ్ శ్రీకాంత్ గారికి స్వామి ఒక సంకల్పం చెప్పారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కట్టాలని చెప్పేసి ఆయన సంకల్పించారు. అప్పుడు ఆయన సోదరుడైన జాయ కేశవ్ గారితో సంప్రదించి మనం ఇక్కడ కట్టాలి అని చెప్పేసి ఆయనతో మాట్లాడారు. అప్పుడు కేశవ్ గారు ఆయన కలిపి వాళ్ళ తాలూకా బంధువుల తాలూకా స్థలం ఇక్కడ ఉంటే ఆ స్థలాన్ని వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర సుమారు 59 సెంటు స్థలాన్ని రాంభక్త హనుమాన్ సేవా సమాజ్ పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఈ విగ్రహం నిర్మాణం ప్రారంభించారు. ప్రథమంగా ఈ విగ్రహం ప్రారంభించినప్పుడు టెంకాల గోపాలకృష్ణ గుప్త గారు అధ్యక్షులుగా ఆయన అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తదుపరి కాలక్రమేణా 17 సంవత్సరాలు సుదీర్ఘకాలం నిర్మాణం అయింది కాబట్టి రకరకాల మంది అందరూ భక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. సుమారుగా మీరు చెప్పినట్టుగా 17-18 సంవత్సరాలు దీని నిర్మాణం జరిగింది. ఎందుకు అంత లేట్ ఎందుకు అయింది? ఏమైనా ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఏంటి? ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? ఇదంతా మాన్యువల్గా చేసిన కార్యక్రమం తప్పితే కానీ ఎక్కడ మెకానికల్గా కార్యక్రమం చేయలేదు. ఇక్కడ మేము పరంజి కట్టినప్పుడు కూడా చుట్టుపక్కల ఎదురు బొందులన్నీ తీసుకొచ్చి ఎదురు బొందులతో పరంజి కట్టి నిర్మించడం జరిగింది. ఆ మాన్యువల్ కార్యక్రమం వల్ల చాలా లేట్ అయింది. ఇలా చేస్తున్నప్పుడు కూడా పెద్ద తిత్లీ తుఫాను, ఊదు తుఫాన్లు వచ్చేటప్పుడు మా పరంజీలు మొత్తం జారిపడంతో మళ్ళా పరంజీలు కట్టి చేయడం వల్ల మాకు బాగా లేట్ అయింది. ఇంకా ఇందులో ప్రముఖులు ఎవరైనా సరే ఇప్పుడు కొంతమంది అక్కడ చెప్తున్నారు చిరంజీవి కూడా దీనికి డబ్బులు ఇస్తామన్నారు, హీరో చిరంజీవి అని కూడా అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయి? ఈ విగ్రహం నిర్మాణం అవుతున్న సందర్భంలో యూట్యూబ్లో చూసి చిరంజీవి గారు దీనికి స్పందించి తను కూడా ఈ విగ్రహ నిర్మాణానికి ఆయన డొనేషన్ చేయడానికి చెప్పారు. అయితే ఆయన ఇక్కడికి వస్తామనుకున్నారు కానీ ఆయన తాలూకు షెడ్యూల్లో మరి మాకు తెలియదు, అది క్యాన్సిల్ అయింది. కానీ హీరో సుమన్ గారు మాత్రం ఇక్కడికి వచ్చి చూశారు, ఆయన కూడా కొంత చేశారు. మొట్టమొదటి మేము విగ్రహం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు చీపురుపల్లిలో ఎంఎస్ రాజు అన్నవారు మాకు చాలా ఎంకరేజ్గా చేస్తూ ఆ రోజుల్లో 18 టన్నుల ఐరన్ లారీ ఒకటి పంపించి మాకు కలెక్షన్ నిమిత్తం మీరు ప్రాంతాలు తిరగవలసి ఉంటుందని చెప్పి ఒక జీపును కూడా కొనివ్వడం జరిగింది. ఆ జీపులో మేము అన్ని ప్రాంతాలకి జిల్లాలో కాకుండా ఒరిస్సా కూడా వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇక్కడ అప్పుడు ఇసుక క్వారీ వస్తే ఇసుక క్వారీ వాళ్ళకి అడిగితే ఆ రోజుల్లో ప్రతి మంగళవారం తాలుగా ఇసుక క్వారీ కలెక్షన్ మొత్తం ఈ గుడి నిర్మాణానికి ఇచ్చారు. అది చాలా పెద్ద అమౌంట్ వచ్చి మా విగ్రహాన్ని సహకరించింది. అదే సందర్భంలో విగ్రహం పూర్తవుతున్న ఆఖరి రోజుల్లో హైదరాబాద్ నుంచి సురేష్ ఓ భక్తుడు వచ్చి తనకు తానుగా వచ్చి ఈ విగ్రహం పూర్తయినంత వరకు నేను డబ్బులు ఇస్తానని కూడా చెప్పారు. అలాగే ఆయన ఓ 30 లక్షల రూపాయలు మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి పెద్ద అమౌంట్లు. అలాగే మిగతా వాళ్ళు చిన్న అమౌంట్లు 1,10,000 ఐరన్ వస్తు రూపాన్ని కూడా చాలామంది దాతలు ఇచ్చున్నారు. ఆ దాతల పేర్లు చాలామంది ఉన్నారు. వైజాగ్ నుంచి ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ కూడా ప్రతి రైస్ మిల్లర్ కూడా దీనికి విగ్రహానికి ఆ రోజు విరాళం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఓవరాల్గా దీని నిర్మాణానికి ఇంచుమించుగా ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? రమారమి 1.5 నుంచి 2 కోట్ల మధ్యన ఖర్చు అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని నిధులు కూడా దుర్వినియోగం కూడా జరిగింది. ఈ పరంజీలు పడిపోవడం, సిమెంట్ తడిసిపోయి సిమెంట్ పోవడం అటువంటి కూడా జరిగాయి. దాంతో కలిపి ఇంచుమించు 1.5 కోటి దాకా ఖర్చు అయి ఉంటుంది, 1.5 కోటి దాటుతుంటుంది. అప్పటి పరిస్థితిలో దీన్ని స్పందించి చాలామంది దాతలు ముందుకు వచ్చారు, చేశారు. ప్రగడ రాజ్యం, గోపి,
మార్పు రాజశేఖరు, మార్పు శ్రీను వీళ్ళందరూ కూడా ఇది స్థల దాతలు. ఈ దాతలు స్థలం ఇచ్చిన తర్వాత మీకు నిర్మాణం చేయడం జరిగింది. జాయ్ శేషుగారు అంతా బంధువులు. జాయ్ శేషు అనే వ్యక్తి నడుం బిగించి అందరినీ ఒప్పించి చేశారు. ఈరోజు కూడా ఇప్పుడు ఈ ట్రస్ట్ కూడాను జాయ్ శేషు ఒక ఎన్నుముకలా నిలబడి కార్యక్రమం చేస్తున్నారు. మరి జాయ్ శ్రీకాంత్ గారు గురువు గారు స్వర్గస్థులైన తర్వాత ఆయన శిష్యులైన మా బోకా ఈశ్వరరావు గారు ఇక్కడ కార్యక్రమాన్ని అన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు హనుమాన్ రథం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ హనుమత్ స్వాములందరూ కూడా ఇరుముడి కట్టుకొని ఈవేళ క్యాంపు కూడా బయలుదేరుతున్నారు. మరి ఈరోజు అక్కడి నుంచి కూడా ఇప్పుడు గురువుగా మన బోకా ఈశ్వరరావు గారే దీనికి గురుతత్వం వహించారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మేము పూజారులు కూడా నియమించాం. పూజారులు కూడా ప్రతిరోజు వచ్చి వాళ్ళు నిత్య నివేదనని చేస్తున్నారు. రానున్న కాలంలో భక్తుల సహకారంతో ఇక్కడ ఒక పురోహితునికి గృహము, ఒక వాచ్మ్యాన్ గృహం కూడా కట్టాలని ఆలోచనతో ఉన్నాం. ఈ విగ్రహం తాలూకా రూపం కూడా అప్పుడు లేట్ అయ్యి ఊదు తుఫాను వల్ల పడిపోయిన తర్వాత మొదట వచ్చిన శిల్పులు రావడానికి నిరాకరించడం వల్ల కొత్త శిల్పులు తేవడం వల్ల విగ్రహం రూపం కూడా కొంత మారింది. ఆ రూపాన్ని కూడా మార్చడానికి మళ్ళీ ఇప్పుడు శిల్పులు తెప్పించాం. శిల్పులతో కూడా మాట్లాడాం. దాని పని కూడా చేపట్టి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విగ్రహాన్ని కూడా పూర్తి హనుమాన్ రూపం కోసం సంకల్పించి చేయాలని ఆలోచిస్తున్నాం. సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఈ విగ్రహానికి కేటాయించారు. దాంతోపాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా దీనికి రికార్డు వచ్చింది. కానీ ఆ స్థాయిలో ఆదరణ లభించట్లేదు అని చెప్పేసి కూడా కొంతవరకు అనిపిస్తుంది. అది అందులో వాస్తవం ఎంత, నిజంగా ఆదరణ దక్కాలి అంటే చేయాల్సింది ఏంటుంది? మీరు అడిగిన ప్రశ్న చాలా సహజమైన ప్రశ్న. అది నిజం. ఆదరణ మేమైతే వచ్చేటప్పటికి ఆదరణ లేదన్నమాట. 100కి 100 నిజం. దాని ఆదరణ తేడానికే ఏం చేయాలని చెప్పేసి మేము హనుమద్ ఉపాసకులైన అన్నదాన చిదంబర శాస్త్రి గారు, అలాగే గుడిపాటి వెంకటేశ్వర శర్మ గారు, తిరుపతి దేవస్థానం తరగా వాస్తు విద్వాంసులు వాళ్ళతో కూడా సంప్రదించాం. వాళ్ళు దానికి జరగాలంటే ఇక్కడ మీరు స్వామి ప్రస్తుతం మీరు చేసిన కార్యక్రమాల్లో ఉగ్రరూపంలో ఉన్నారు. ఆ ఉగ్రరూపం నుంచి ఆయన శాంతించాలంటే 12 లక్షల తమలపాకులతో అర్చన చేసి స్వామిని శాంతింపజేసి కార్యక్రమం చేయాలన్నారు. ఆ 12 లక్షలతో అర్చన చేసి శాంతి చేయాలంటే రోజుకి 108 మంది దంపతులు ఇక్కడ కూర్చొని ఆ అర్చనలో కూర్చొని చేయవలసిన అవసరం ఉంది. 108 మంది దంపతులు కూర్చోడానికి ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఇక్కడ అటువంటి ఎన్విరాన్మెంట్ లేదు. దానికోసమే కాంపౌండ్ వాళ్ళు కట్టి చుట్టూ కూడా 3.5 అడుగులు మట్టి ఫిల్లింగ్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి రాబోయే హనుమత్ జయంతికి ఆ 12 లక్షల తమలపాకులతో అర్చన చేయాలని కూడా మా కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఆ అర్చన చేసి స్వామిని శాంతింపజేసి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హనుమంతుడిగా ఈ హనుమంతుడి ప్రపంచ విశ్వశాంతికే విశ్వవిరాట్ వీరహనుమాన్గా నిలుస్తారని మేము ఆశిస్తున్నాం. అది చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ హనుమంతుడి ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా పేరొందారు. కానీ దానికి దక్కాల్సినటువంటి పూర్తి ఆదరణ అనేది దక్కడం లేదు. దానికి కొన్ని దోష నివారణ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. వాటన్నింటినీ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రపంచం నలుమూలలో కూడా విస్తరించేలాగా చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో కీలకంగా పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.